నియోజకవర్గం నారాయణరెడ్డిపేట గ్రామం అతిపెద్ద గ్రామం. ఈ యొక్క నారాయణరెడ్డిపేట గ్రామంలో 3 ఫేజ్ కరెంటు పనులు పూర్తయి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. 1,20,00,000 రూపాయల వ్యయంతో నారాయణరెడ్డిపేట గ్రామంలో 3 ఫేజ్ కరెంటు పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రన్న వెలుగుల కింద నారాయణరెడ్డిపేట గ్రామానికి 11 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 4.5 కిలోమీటర్లు 3 ఫేజ్ ఎల్టీ లైన్ ఏర్పాటు చేసి మొత్తం దాదాపు 2,000 మంది ఇళ్ల వాసులకి 77 మంది వాణిజ్య వినియోగదారులకి నాణ్యమైన 24 గంటలు 3 ఫేజ్ కరెంటుని ఈరోజు అందిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాడల అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల వివిధ శాఖల కింద 370 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 370 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు నగర కార్పొరేషన్ కానీ, అటు పంచాయతీలు కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, రోడ్లు భవనాల శాఖ కానీ అన్నీ కలిపి మొత్తం దాదాపుగా 370 కోట్లు. జాతీయ రహదారుల మీద ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా 1వ డివిజన్ అతిపెద్ద డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వాస్తవం చెప్పాలంటే ఈ డివిజన్ని 3 డివిజన్లు చేయాల్సిన పరిస్థితి. ఈ 1వ డివిజన్కి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల 5,72,00,000 రూపాయలు 5,72,00,000 రూపాయలు ఈ 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం వివిధ రకాలు ఏదైతే రోడ్లు, కాలువలు, వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించి దాదాపుగా 90% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకొన్ని పనులు సాగుతూ ఉన్నాయి. ఈ 5,72,00,000 రూపాయలు కాకుండా ఏదైతే 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు 3 ఫేజ్ కరెంటు పనులకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. ఇందుకు అన్ని రకాల ఆశీస్సులు అందించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లాలో 2 మంత్రులు అటు పొంగూరు నారాయణ గారికి, ఆనవ రామనారాయణ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి పనుల కోసం ఒక సర్వే చేస్తే అందులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే మరో 1,200 కోట్ల రూపాయలు, అక్షరాల 1,200 కోట్ల రూపాయలు నిధులు అవసరం. దశల వారీగా, అవకాశాల వారీగా ఎన్ని రకాల అవకాశాలు ఇచ్చినా అన్ని రకాల అవకాశాలని మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా స్థానిక శాసనసభ్యుడిగా సాధించి నా శక్తికి మించి ఈ యొక్క ప్రాంతంలో, ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో 1కి 3 సార్లు వరుసగా 1కి 3 సార్లు ఒకే నియోజకవర్గంలో భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యే గెలిపించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. ఆ తక్కువని ఎక్కువ చేస్తూ నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల సాధన విషయంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా, రాష్ట్రానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ పథకాలని అర్హులందరికీ అందించి ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రకాల రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో మీ అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని మాట ఇస్తూ